बीआरएस ने तेलंगाना की कांग्रेस हुकूमत से मुतालबा किया कि वो अडानी ग्रुप के साथ किए गए तमाम मुआहदे और समझौते मनसूख करें और यंग इंडिया स्किल यूनिवर्सिटी के लिए दी गई 100 करोड़ रुपए की रकम वापस करें। ये मुतालबा अडानी ग्रुप के खिलाफ अमेरिकी अदालत में रिश्वत के इल्ज़ामात साबित होने के बाद किया गया। बीआरएस के वर्किंग सदर KTR ने तेलंगाना भवन में मुनक़िदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि बीआरएस हुकूमत ने कभी अडानी ग्रुप के लिए रियासत में कारपेट नहीं बिछाया और ना ही इनकी शराइत पर सरमायाकारी की इजाज़त दी। उन्होंने इल्ज़ाम लगाया कि कांग्रेस हुकूमत ने 12,400 करोड़ रुपए के सरमायाकारी मुआहदे किए हैं। KTR ने दावा किया कि रियासती हुकूमत मरकज़ी क़ियादत के बगैर अडानी ग्रुप के साथ इन मुआहदों पर अमल दरामद नहीं करेगी। KTR ने मज़ीद कहा कि 100 करोड़ रुपए की यूनिवर्सिटी डोनेशन इन मशकूक मुआहदों की निशानदही करती है। గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంత కాలం అదానీ ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను। ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచి పరిచే ఏదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు। ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు। ఒకటి వాస్తవం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయ్ ఆదేశం ఇచ్చినట్టున్నారు, చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు। వెంటనే 12,400 కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది। అందులో 5,000 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కోసం 2 పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు, అదేవిధంగా 5,000 కోట్లతో 2 డేటా సెంటర్లు, 1,400 కోట్లతో అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ, 1,000 కోట్ల రూపాయలు ఇంకొక ఏరోస్పేస్ రంగంలో అని చెప్పి వారు ఆనాడు 12,400 కోట్ల రూపాయలకు సంబంధించిన MOUలు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చాలా ఘనంగా చెప్పారు। తదనంతరం చూస్తే మీరు ఏం జరిగింది అని చూస్తే జనవరి మాసం తర్వాత ఈ సంవత్సరం మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకోని హైకమాండు, మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదానీ గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా? ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। చిన్న చిన్న నామినేటెడ్ పదవులు, మంత్రివర్గం కూడా కాదు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూడా డైరెక్టర్లు, ఇట్లాంటి డైరెక్టర్ల పదవులు ఉంటాయి, వాటికి కూడా హైకమాండ్ ఆజ్ఞ లేని జరగదు। కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది। మరి అట్లాంటిది వేల కోట్ల ఒప్పందాలు, అది కూడా అదానీ లాంటి పారిశ్రామికవేత్త ఎవరినైతే రాహుల్ గాంధీ గారు రోజు విమర్శిస్తుంటారో ఆయనతో ఒప్పందాలు ఊరికేనే జరుగుతాయా? ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।